ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. నేను మొత్తం విన్నాను. మీరు చెప్పండి వైజయంతి గారు, బంధువులు జగదాత్రితో ఏమన్నారు? అది పెళ్లి కొడుక్కి ఏ లోపమో లేకపోతే ఇలా పెళ్లి చేస్తుంటే ఎందుకు ఊరుకుంటారు అనుండారు. కట్నం ఎలాగూ తీసుకోవటం లేదు, కనీసం ఆడపడుచు కట్నం కూడా తీసుకోవడం లేదంటే ఏదో ఆలోచించాల్సిన విషయమే అన్నారా ఆంటీ? నిజంగా ఏ లోపము లేకపోతే ఆడపడుచు కట్నమైనా ఇవ్వమని నలుగురిలో నిలబెట్టి అడిగేవారు కదా అని అనుండారు. నాకే గుండె తరుక్కుపోయి ఉండది. కాని ఆ జగదాత్రి మాత్రమా నవ్వుకుంటూ వెళ్ళిపోయి ఉండది. ఏదో బాధలో ఉన్నారని ఊరుకుంటుంటే ఇంత అవమానం చేస్తారా? ఇప్పుడే వెళ్ళి మీ అమ్మతో తెలుసుకుంటా. ఆంటీ, మీరు మళ్ళీ తప్పు చేస్తున్నారు. పెళ్లి చేస్తోంది జగదాత్రి అయితే మా అమ్మని అడిగి ఏం ఉపయోగం చెప్పండి? పరువు పోయిన పందిరిలోనే మర్యాద తిరిగి రావాలంటే అదే పందిరిలో నలుగురిలో నిలబెట్టి ఆడపడుచు కట్నం అడగండి, ఇస్తుంది. ఆ అన్నవాళ్ల నోర్లు కూడా మూతపడతాయి. అవునమ్మీ, అదే మంచి పని. అయితే ఇప్పుడే జగదాత్రితోనే తెలుసుకుంటా. మొత్తానికి నిప్పంటించేసుండా మమ్మీ. జగదాత్రి కాలి బూడిదవడం చూద్దాం పద. పదండి. పంతులు గారు. కౌశికి, పంతులు గారు బయలుదేరారో లేదో కనుక్కున్నావా? ఆయనతోనే మాట్లాడాను రేఖ గారు. స్టార్ట్ అయ్యారంట. అమ్మ కౌశికి, టిఫిన్స్ వచ్చాయంట. పెళ్లికింకా గంటుంది కదా, అందరిని వెళ్ళమని చెప్దామా? సరే రాగిణి గారు. బూచి, వదినా, వెళ్ళి అందరిని టిఫిన్ చేయమని చెప్పండి. సరే. పదదిన పద. జగదాత్రి, జగదాత్రి, జగదాత్రి! ఇప్పుడే వస్తాను సరి. సుజాత ఎందుకంత కోపంగా దాన్ని పిలుస్తుంది? వెళ్ళి అడుగుదాం పద. గొడవ పెట్టింది నేనే. నెక్స్ట్ 1 అవర్ ఏం జరిగినా చూస్తూ ఉండండి. ఏం చేసావే? నా అత్తగారింట్లో నా చెల్లి పెళ్లి దాని చేతుల మీదుగా జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటానా? ఈ పెళ్లి నేను చేయలేను అని అదే చెప్పేలా చేస్తున్నా. మీరు మధ్యలో వెళ్ళి చెడగొట్టకండి. ఆహా, దాని పొగరు నలుగురిలో అణుస్తున్నావన్నమాట. మంచి పని చేస్తున్నావే. చెప్పండి అత్తగారు. కిందికి రమ్మా చెప్తాను. ఏంటమ్మా ఇది? ఇదేనా మీరు చేస్తానన్న పెళ్లి? ఇవేనా మీరు మాకిచ్చే మర్యాదలు? మర్యాదల్లో మీకేమైనా లోటు జరిగిందా? అసలు మర్యాద ఎక్కడుంది బాబు? నా కొడుకు ఇష్టపడ్డాడని 4 మెట్లు దిగినందుకు చులకనైపోయామా? ఏమైంది సుజాత గారు? మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అన్నారా? చూడండి, ఏమున్నా లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇలాగే మర్యాదగా ఉందామని మేము చూసి చూడనట్టు ఊరుకుంటుంటే నలుగురు మా గురించి నానా రకాలుగా అనుకుంటున్నారు. ఏమైంది అత్తగారు? ఎవరేమన్నారు? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమీ తెలియనట్టు ఎంత బాగా అడుగుతున్నావమ్మా. మీ పిన్ని నీతో కటువుగా మాట్లాడుతుంటే సవతి తల్లి కదా అనుకున్నా. తమరి స్వభావం వల్లనే అని ఇప్పుడే తెలిసింది. సుజాత, మనం రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం పదా. మన మర్యాద 4 గోడల మధ్య నుంచి నలుగురిలోనికి ఎప్పుడో వచ్చేసింది. ఏదున్నా ఇక్కడే మాట్లాడదాం. అత్తగారు, మా వల్ల ఏమైనా తప్పు జరిగితే మమ్మల్ని క్షమించండి. అయ్యయ్యో, మీ తప్పేం లేదమ్మా. కొడుకు ఇష్టాన్ని అర్థం చేసుకుని ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా పర్లేదని పెళ్లి ఒప్పుకున్నాం కదా. మాది తప్పు. అమ్మా, మాట్లాడింది చాలు, లోపలికి వెళ్దాం పదా. అబ్బే, నువ్వు చిన్న పిల్లోడివి, నీకేం తెలీదు.
నువ్వు రొంతసేపు గమ్మునుండు. మీ అమ్మ మనసులో ఏం పెట్టుకొని మాట్లాడుతా ఉండదో తెలియాలి కదా. అవును పవన్, ఇవాళ ఇక్కడ తేల్చుకోకపోతే రేపు మా సిరి మీ ఇంటికొచ్చిన తర్వాత మీ మధ్య గొడవలు పెరుగుతాయి. వాళ్ళు చెప్పింది నిజమైతే మీ మనసులో ఉన్న విషయం ఏంటో చెప్పండి. మా కొడుక్కి కట్నం ఇవ్వలేదు, మేం ఆశించలేదు. పెళ్లి ఘనంగా చేస్తామన్నారు. మళ్ళీ అన్నయ్య గారికి ఒంట్లో బాలేదు, ఇప్పుడు ఘనంగా చేయడం బాగోదంటే ఊరుకున్నాం. కనీసం ఆడపడుచు కట్నమైనా ఇవ్వాలి కదా. రోస్ ఇంతేనా? పవన్ పెద్దమ్మ కూతురుని రమ్మనండి, మీరేం పెట్టమంటే అది పెడతాం. మీరేం అడిగినా ఇస్తాం అత్తయ్య గారు. ఏం కావాలో అడగండి. ఆంటీ, కట్నం అంటే ఒక తులం బంగారం, ఒక నెక్లెస్ అని అడగండి. ఒక ప్లాటో 7 వారాల నగలు ఇవ్వమని అడగండి. అప్పుడే పవన్ని అన్ని మాటలన్న ఆ నలుగురు నోరెత్తకుండా ఉంటారు. ఒక ఫ్లాట్ కానీ 7 వారాల నగలు గానీ ఇవ్వండి. ఫ్లాట్ అంటే ఇప్పటికిప్పుడు కష్టం కాబట్టి ₹1 కోటి ఇవ్వండి. ₹1 కోటి ఇవ్వండి. ₹1 కోటి ఇవ్వండి. ₹1 కోటి ఏంటే, ఏమడిగినా ఇస్తానని చెప్పి ఇప్పుడిలా తెల్లమొహం వేసుకుని నుంచునో? అత్తయ్య అడిగిందిచ్చి చెల్లి పెళ్లి చెయ్యి. ఏంటే ఆలు చెప్తున్నా? రెండింట్లో ఏది ఇవ్వగలరో నువ్వు నీ భర్త మాట్లాడుకుని వదిన గారికి ఇవ్వండి. ముహూర్తానికి ఇంకా గంటే టైం ఉంది. అంటే అంత డబ్బు ఇప్పుడే అరేంజ్ చేయాలంటే టైం పడుతుంది కదా. మీరు కొంచెం ముందు చెప్పుంటే మేము మీ పాటికి అరేంజ్ చేసేవాళ్ళం. పంతులు గారు రాగానే నెక్స్ట్ మంచి ముహూర్తం ఎప్పుడు ఉందో అడిగి అప్పుడే పెళ్లి పెట్టుకుందాం. ఏంటి ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నారు? అడిగింది ఇస్తామని చెప్పండి. ఇస్తాం అత్తయ్య, కానీ కొంచెం టైం ఇస్తే. ఆవిడ చెప్పింది నీకు వినిపించలేదా? ఆడపడుచు కట్నం ఇస్తేనే పెళ్లి అంటుంది. చేయలేనప్పుడు చేతకానప్పుడు ఎందుకే మాటలు మాట్లాడటం? నాన్నకి మాటిచ్చా అని డైలాగులు చెప్పడం కాదు, చేసి చూపించాలి. మీరు అడిగిన రెండిట్లో ఒకటి ఇవ్వడం కాదు, 2 ఇస్తాం సుజాత గారు.